అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ శేషగిరి, అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు ఒక గొప్ప శుభవార్త చెప్పబోతున్నాను. గురుడు గోచారంలో ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం నుండి వక్రత్యాగం చేయబోతున్నాడు. ఇది అందరికీ, అన్ని రాశుల వారికి, అందరూ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ప్రతి వారికి కూడా ఇది ఎంతో ఆనందకరమైన వార్త. ప్రతి వారికి గురుబలం అనేది అవసరం. గురుబలం లేకపోతే ఏ శుభకార్యాలు జరగవు, ఏ గ్రోత్, అభివృద్ధి ఉండదు, ప్రాస్పరిటీ ఉండదు. అది కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా కావచ్చు. టోటల్గా ఏదైనా సరే గ్రోత్, ప్రాస్పరిటీ, అభివృద్ధి ఉండాలంటే గురుబలం ఉండాలి. అటువంటి గురువు ఇప్పుడు వక్రించి ఉండడంతో సగం బలం కోల్పోయినాడు. ఇప్పుడు ఆ వక్రత్యాగం చేయడం వల్ల నేను చెప్పబోయే ఈ 4-5 రాశులకి గురుబలం బాగా ఏర్పడుతుంది. వాళ్ళు అన్ని విధాల ఆనందకరంగా, ఆర్థికరంగా మంచి ఉన్నత స్థితికి చేరుతారు, లాభాలను పొందుతారు, వ్యాపారంలో రాణింపజేస్తారు. రియల్ ఎస్టేట్ వారు ఇప్పుడు నేను చెప్పబోయే రాశులలో ఉంటే వారు బాగా డబ్బు సంపాదిస్తారు. ఇక ఆలస్యం ఎందుకు మిత్రులారా, ఆ రాశులు ఏంటి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ గురుబలం అత్యంత అధికంగా ఏర్పడి వారికి గతంలో రావాల్సిన భాగ్యాలు వస్తాయి, చేసే వ్యాపారాలు లాభం చెందుతాయి. కర్కాటక రాశి వారికి కూడా గురుబలం పెరిగి వారికి కూడా వ్యాపార ధనలాభాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ వస్తాయి, అన్ని విధాల వారికి కూడా అభివృద్ధి ఉంటుంది కర్కాటక రాశి వారికి. నెక్స్ట్ కన్యా రాశి వారికి కూడా గురుబలం పెరిగి వారికి కూడా విద్యార్థులు అయితే చదువు రావడం, ఉన్నత విద్యా ప్రాప్తం, విదేశీ యోగం, ఆర్థికంగా బలపడడం, వ్యాపారంలో లాభాలు, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అనేక విధాల గృహలాభం, ధనలాభం జరుగుతాయి. ఇక నెక్స్ట్ చెప్పేది వృశ్చిక రాశి కూడా గత ఎంతో కాలంగా గురుబలం లేక వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు కాకపోవడం, అలాగే ఇల్లు కొనాలనుకున్న వారికి, వ్యాపారస్తులకి ఎంతో గడ్డు కాలంగా గత కొంతకాలంగా అంటే కొన్ని నెలలుగా చాలా పరిస్థితులు దిగజారి ఉన్నాయి, దీనంగా ఉండేవి. ఇప్పుడు గురుబలం వక్రించడంతో, వక్రత్యాగం చేయడంతో ఈ గురుబలం ఏర్పడి వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో బలం ఏర్పడుతుంది. ఇక అలాగే నెక్స్ట్ చెప్పాల్సింది ఈ మకర రాశి వారికి కూడా ఈ ఏళ్ళనాటి శని జరుగుతున్నప్పటికీ గురువు వక్రత్యాగం వల్ల వీరికి కూడా అనుకున్న పనులన్నీ జరిగి సకల శుభాలు, సర్వశుభాలు జరుగుతాయి. ఆశించిన పనులు, మనోవాంఛ నెరవేరుతుంది. వారికి సంతానం లేని వారికి సంతానం యోగం, సంతానానికి వివాహ యోగాలు, వాళ్ళకి విద్యా యోగాలు, విద్యా విజయాలు ఈ యొక్క మకర రాశి వారికి ప్రాప్తిస్తాయి. కొంతలో కొంత ఇంకా చెప్పుకోవాల్సింది కుంభరాశి వారికి 50% యోగకరంగా ఉంటాడు ఇప్పుడు గురువు. వీరికి కూడా కొన్ని శుభాశుభ ఫలితాలు ఉంటాయి ఈ గురువు వక్రత్యాగం వల్ల. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత జాతకానికై నన్ను నేరుగా కానివ్వండి, ఫోన్లో కానివ్వండి అపాయింట్మెంట్ తీసుకొని తగిన ఫీజు చెల్లించి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్